మంచిది. దేవుని ఘనమైన ప్రశ్ననామకే మహిమ కలిగిన గాక. గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఎండకల కింద దాచి మరొక రోజు అని సందులో గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధమైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాజనుడ గొప్పవాడ జీవము గల యేసయ్య జీవాధిపతి సర్వశక్తిమంతుడా స్తోత్రాలుడ పూజారుడ మీకే వందనాలు. జీవం గల దేవ జీవాధిపతి మీకు వందనాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి, కృపతో నిపడి వదిలి చేయండి, సహాయం చేసి నడిపించి మీ సన్నిధికి తోడుగా ఉంచి వదిలి చేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. నేటి దినాన యెహోషువ గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 13వ అధ్యాయం దగ్గర దేవుడు 12వ అధ్యాయం దగ్గర మొత్తం అంతా కూడా దేవుడు జయమిచ్చి అబ్రహాముతో ఏ వాగ్దానం అయితే చేశాడో అబ్రహాముతో చేసిన వాగ్దాన ప్రకారంగా కనాను దేశాన్ని మొత్తం జయించడానికి దాదాపుగా 31 మంది రాజులను జయించి వాళ్ళందరూ కూడా ఓడించి వారి మీద జయ జీవితాన్ని దేవుడు దయచేశాడు. దయచేసిన తర్వాత ఇప్పుడు వీరందరికీ కూడా స్వాస్థ్యం పంచిపెట్టాలి. 12 గోత్రాల వారికి కూడా 12 గోత్రాల్లో స్వాస్థ్యం పంచిపెట్టినప్పుడు 12 గోత్రాల్లో 3 గోత్రాలు, అందులో రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారందరూ కూడా వచ్చి రూబేనీయులు, గాదీయులు వచ్చి మోషే గారిని అడుగుతున్నారు. మోషే గారిని అడుగుతూ, అయ్యా ఈ గిలాదు ప్రాంతం మా పశువులు కానీ మేత భూములకి అన్ని బాగుంది, మాకు ఈ ప్రాంతాన్ని మాకు దయచేయమని చెప్పి అడిగినప్పుడు మోషే గారు వారిని గద్దించి కోపించి, మీరు వెళ్ళి మీరెందుకు మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోతారు అని చెప్పి వాళ్ళు గద్దించి, మీకు మరీ కావాలంటే కనుక మీ సహోదరులకు పాటు యుద్ధానికి వచ్చి అది గెలిచిన తర్వాత మీరు కావాలంటే దీన్ని తీసుకోండి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా లోబడి నిజమేనయ్యా మేము అలాగే ఉంటామని చెప్పేసి ఆ 3 గోత్రాల వాళ్ళు కూడా యుద్ధం చేశారు. ఈ 12 గోత్రాల వాళ్ళు కలిసి ఆ పోరాటం చేసినప్పుడు 12 గోత్రాల వాళ్ళు కూడా కలిసి పోరాటం చేసినప్పుడు 12 గోత్రాలు పోరాటం గెలిచి మొత్తం అయిన తర్వాత ఈ ముందడిగిన చెప్పినట్లుగానే యెహోషువ వాళ్ళకి పంచిపెట్టాడు. మోషే గారు లేరు, మోషే గారు చనిపోయారు. ఆ తర్వాత దేవుడు మోషే గారి ప్లేస్లో యెహోషువని నాయకత్వం వహించిన తర్వాత యుద్ధంలో గెలిచిన తర్వాత యెహోషువ జ్ఞాపకం ఉంది ఆ మాట. వాళ్ళందరూ కూడా వచ్చిన సంగతి అంతా కూడా తెలుసు. ఎందుకంటే మోషే దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు, మోషే దగ్గర ఆయన చేతుల కింద ఉన్నాడు కాబట్టి జరిగిన సంఘటన అంతా కూడా ఆయనకు తెలిసి ఇదంతా కూడా వారికి 3 గోత్రాల వారికి రూబేనీయులకు, గాదీయులకు, మనష్య అర్ధగోత్రపు వారికి అది తీసి వాళ్ళకి ఇచ్చాడు. యోసేపు యొక్క సంతానమైన వారికి తీసి ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఇచ్చుకోమని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత మిగతా 9 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ 9 గోత్రాల వాళ్ళు 9 గోత్రాల్లో తీసుకొచ్చి ఇందులో లేవీలకు స్వాస్థ్యం లేదు. లేవీలకు లేకుండా యోసేపుని బట్టి వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఇద్దరు అన్నదమ్ములు కూడా 2 గోత్రాలు వచ్చేటప్పటికి అక్కడ యోసేపు గోత్రం 2గా పంచబడింది. ఆ రెండిట్లో ఒకటేమో లేవీ గోత్రం లేకపోయింది. లేవీ గోత్రాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. మిగతా 12 గోత్రాల వాళ్ళు కూడా ఈ దేశాన్ని పంచుకుంటుండగా 3 గోత్రాలు అక్కడ అయిపోయారు. ఇంకా 9 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ 9 గోత్రాల వాళ్ళు కూడా వచ్చి యెహోషువ దగ్గర నిలబడినప్పుడు మొదటిగా యోధా గోత్రంలో ఉన్న ఆయన వచ్చి యెఫున్నె కుమారుడు వచ్చి ఆయన అడుగుతున్నాడు అన్నమాట. కాలేబు వచ్చి దేవుణ్ణి యెహోషువని అడుగుతూ చెప్తున్నాడు. చదవండి మాటలు చదివినప్పుడు అర్థమైంది మనకి. ఇశ్రాయేలు కనాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల చీట్లు వేసి 9 గోత్రముల వారికి, అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టి మోషే 2 గోత్రములకును అర్ధగోత్రములకును యోర్దాను అవతలి స్వాస్థ్యమును ఇచ్చి ఉండెను. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యం ఇయ్యలేదు. యోసేపు వంశీకులకు మనష్షే ఎఫ్రాయిములకు 2 గోత్రములు నివసించుటకు పట్టణములను, వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణములు సమీప భూములు మాత్రమే కాక లేవీలు ఆ దేశంలో ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి దేశమును పంచుకుంది. ఆ తర్వాత 6వ వచనంలో యోధా వంశస్థులు గిల్గాల్లో యెహోషువ యొద్దకు రాగా కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్న్యాలో దైవజనుడైన మోషేతో, యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాటలు నీ వెరుగుదు. దేశమును వేగు చూచుటకు
యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియా నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూసినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించినవి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత ఎంత బలమో నీటి వరకు నాకంత బలము. యెహోవా యుద్ధము చేయుటకు గాని పోవుచూ నుండుటకు గాని వచ్చుచూ పోవుచుండకు గాని ఎప్పటి అప్పుడు బలమున్నది. నాకు అప్పట్లాగే బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చినట్లు ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె కుమారుడైన కెనీజీయుని కుమారుడైన కాలేబునకు నీటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ దగ్గర కాలేబు వచ్చి అడుగుతున్నాడు. అందరం కూడా 12 గోత్రాల వారం కనాను దేశాన్ని వేగి చూడ్డానికి వెళ్ళాం. వేగి చూడ్డానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన మార్గంలో 12 గోత్రాల వాళ్ళు కూడా 12 ప్రజలు కూడా ఆయా ప్రదేశాలకు చెదిరిపోయి ఆయా ప్రదేశాల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దినప్పుడు 12 ప్రదేశాల వాళ్ళు ఉన్న 10 గోత్రాల వాళ్ళు వచ్చి 10 రకాల మనుషులు వచ్చి చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా, అంటే దేవుడికి కార్యం చేస్తున్న విశ్వాసం లేక చెప్తూ ఉండగా కాలేబు మాత్రం యెహోషువ మాత్రం మన ఇద్దరం కూడా వెళ్ళినప్పుడు నేను చూసినట్టుగా చెప్పాను. నేను ఏం చూశానంటే, నేను ఆ రోజు చూసింది వాని బలాన్ని చూడలేదు కానీ దేవుని యొక్క శక్తిని చూశాను. వారు ఎంతైనా సరే నరమాతులే అని చెప్పి నేను చూశాను. దేవుడు కంపల్సరిగా మనకి ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తాడని చెప్పేసి నేను మోషేతో చెప్పినప్పుడు, మోషే నువ్వు నిండు మనసుతో దేవుని వెంబడించావు కనుక నువ్వు ఈ దేశంలో అడుగు పెడతావు, నువ్వు అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పేసి ఆనాడు మోషే చెప్పినప్పుడు నువ్వు కూడా విన్నావు కదా, ఆ రోజు నువ్వు కూడా చూసావు కదా అని చెప్పి యెహోషువతో చెబుతూ ఉన్నాడు. యెహోషువతో చెప్తున్నప్పుడు యెహోషువ ఆ మాట జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, నిజమే, నువ్వు నిండు మనసుతో దేవుని ఆరాధించావు కాబట్టి నీకు హెబ్రోను స్వాస్థ్యంగా ఇస్తున్నాను. ఆ ప్రాంతం అంతకుముందు పేరు కిరియత్ అర్బా అంట. కిరియత్ అర్బా అంటే అర్బా అనేది అనాకీయుల్లో గొప్పవాని పేరంట. అర్బా అనేది అనాకీయుల్లో గొప్పవాడి పేరు. ఆ పేరును బట్టి ఆ ప్రాంతానికి కిరియత్ అర్బా అనే పేరు వచ్చింది. ఆ కిరియత్ అర్బా అనాకీయులు అంటే ఉన్నత దేవులు, బహుబలమైన జనం అనమాట. ఆ బహుబలమైన జనం అయినప్పటికీ కూడా ఆ యెహోషువ గాని కాలేబు గాని ఆ బలమైన జనాన్ని చూడలేదు కానీ దేవుని శక్తిని మాత్రమే చూశారు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మాత్రమే చూశారు. దేవుడు చేసే సహాయాన్ని మాత్రమే చూశారు తప్ప ఆ బలము ఎంత గొప్ప మనుషుడైనా, ఎంత ఉన్నత దేవులైనా, ఎంత గొప్పవారైనా సరే వారిని చూడలేదు. హల్లెలూయా. అలాగే అక్కడ ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ప్రాంతాన్ని కొండ ప్రాంతము, అక్కడ అనాకీయులు ఉన్నారు. అనాకీయులు ఉన్నప్పటికీ కూడా నేను 40 సంవత్సరాల వయసులో ఏ బలమైతే ఉన్నదో ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వాడిని అంతే బలం ఉంది. వచ్చుచూ పోవచ్చు ఉండడానికి నాకు శక్తిని దేవుడు దయచేశాడు. ఈ రోజు వరకు కూడా అదే బలాన్ని దేవుడు దయచేశాడు. కాబట్టి ఆ ప్రాంతాన్ని గనక నాకు ఇచ్చినట్లయితే అక్కడ ఉన్న అనాకీయులందరూ వెళ్ళకొట్టి నేను ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుంటాను, నువ్వు గనక ఆ ప్రదేశాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి యెహోషువతో అడిగినప్పుడు యెహోషువ అంటున్నాడు కదా, నీవు నిండు మనసుతో దేవుని ఆరాధించావు, ఆ విషయం నాకు తెలుసు. నీకు హెబ్రోన్ నేను స్వాస్థ్యంగా ఇస్తున్నాను. హెబ్రోను స్వాస్థ్యంగా తీసుకున్నప్పుడు హెబ్రోను ఆయన స్వాస్థ్యంగా తీసుకున్నాడు. హెబ్రోన్లో ఉన్న
ఆ అనాకీలు ఉన్నత దేవులైన వారు గొప్పవారిని అందరూ కూడా తోలివేసి ఈ కాలేబు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ హిబ్రోన్ కనుక మనం చూసినట్టయితే నిండు మనసుతో ఆరాధించిన వారికి స్వాస్థ్యం అది. అలాగే ఎంత ఉన్నత దేహులైనా వారిని అందరూ కూడా వెళ్ళగొట్టడానికి మార్గం అది. ఎంత నా వల్ల కాదు, నా వల్ల నేను చేయలేను, ఇది కాదు, ఇది అవ్వదు అని చెప్పేసి మనం బలహీన పడిపోతే హెబ్రోను మనం స్వాస్థ్యంగా చేసుకోలేము. ఏదైనా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడి శక్తి చేత నేను చేయగలిగి ఏదైనా నాకు సాధ్యమే అని చెప్పి ముందుకెళ్ళినప్పుడు ఆ హెబ్రోను మనం స్వాధీనపరచుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అటువంటి కృప ఆ కాలేబు వలె నిండు మనసుతో మనం ఆరాధించేలాగా, కాలేబు వలె మంచి మనసుతో దేవుని వెంబడించేలాగా, దేవుడు చేసే సహాయం కోసం కనిపెడుతూ నా బలాన్ని కానీ నా శక్తిని కానీ చూడకుండా ఈ బలమంతా కూడా, ఈ శక్తి అంతా కూడా దేవుడు ఇచ్చిందే అని దేవుని మహిమపరుస్తూ మనం యుద్ధం చేసినట్లయితే ప్రతి దానిలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆయన కృప మనకి తోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి. వాక్యం చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశించండి, మీ సన్ని తోడుగా ఉంచి నడిపించి సహాయం దయచేసి కృపతో నింపి వదిలిచేసి మీరే మహిమ పొందమని, ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలు.